హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నేను గత నెల రోజుల నుంచి చేస్తున్న వీడియోలలో ఒక 2 వీడియోలలో ప్రధానంగా వరంగల్ హైవేకి సంబంధించి రాబోతున్న డెవలప్మెంట్స్ ఇవి. సో ఒక 3 ఏళ్ల క్రితం ఎలాగైతే వరంగల్ హైవే మీద ఒక బూమ్ కొనసాగిందో, టెంపుల్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు చాలా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంతో ఆ తర్వాత డల్ అయిపోయింది. సరే, దానికి సంబంధించిన కామెంట్ నేను చాలాసార్లు చేస్తున్నాను. బట్ ఒక డెవలప్మెంట్ త్వరలో జరగబోతోంది. ఆ డెవలప్మెంట్ కారణంగా వరంగల్ హైవే వైపు రియల్ ఎస్టేట్ మళ్ళీ కొంత ఊపందుకుంటుందని చెప్పారు. 3-4 ఇష్యూస్ చెప్పారు. దాంట్లో ఒక డెవలప్మెంట్ మాత్రం ఒక ప్రిడిక్షన్ లాగా. సో నా ప్రిడిక్షన్ నిజమవుతుంది అనడానికి ఇవాళ ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో నాకు ఒక 1.5 మంత్ బ్యాకే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్లో తెలిసింది. యాజ్ అ జర్నలిస్ట్ నాకున్న సోర్సెస్ నాకు ఉంటాయి. సో ఆ సోర్స్ వల్ల వచ్చిన దాన్ని నేను వీడియోలో చెప్పాను. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు నా శ్రేయోభిలాషులు, నా మిత్రుడు చాలా ఘాటుగా కూడా రిప్లై కూడా ఇచ్చారు. సో నాకు అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక డెవలప్మెంట్ ఏంటంటే వరంగల్కి సంబంధించి, సరే ఎంఎంటీఎస్కి సంబంధించి కిషన్ రెడ్డి గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అది జరుగుతుందా లేదా అనేది చూడాలి. తర్వాత గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వరంగల్ వరకు చేస్తున్నారు. ఒక 4 చోట్ల క్లస్టర్స్ వస్తున్నాయి. దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు యాదగిరిగుట్టకు పక్కనే వస్తుంది. తర్వాత రీజనల్ రింగ్ రైడు కూడా యాదగిరిగుట్టకు అటు పక్కన వస్తుంది. ఇవి కాకుండా ఒక డెవలప్మెంట్ గురించి నేను చెప్తున్నాను. ఆ డెవలప్మెంట్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వెలువడింది. స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. ఏంటనుకుంటున్నారా? ఎస్, డీటెయిల్డ్గా చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. వరంగల్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం చాలా చాలా ఖుషి అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత. సో కంటెంట్లోకి వెళ్లే ముందు, వరంగల్ హైవేతో పాటు ఫ్యూచర్ సిటీ ఏరియా, శ్రీశైలం హైవే, అదే రకంగా ముంబై హైవే, నాగపూర్ హైవే, విజయవాడ హైవే, తర్వాత బెంగళూరు హైవే, ఈ రూట్లలో డిటిసిపి హెచ్ఎండిఏ వెంచర్లకు సంబంధించి వెరీ రీజనబుల్ ప్రైస్కు మంచి లేఅవుట్లలో ఇప్పిస్తాను. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. తర్వాత ఫామ్ ప్లాట్లకు సంబంధించి మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నాను నేను. ఫామ్ ప్లాట్స్ విలేజ్కి ఆనుకొని లేదా లెస్ దెన్ 1 కిలోమీటర్ ఉంటేనే తీసుకోండి. విలేజ్, ఆ నియర్ బై విలేజ్కి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం దయచేసి రిస్క్ వద్దు. విలేజ్ లోపల ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు నాలా కన్వర్షన్ ఈజీ అవుతుంది. తర్వాత రేపు పొద్దున హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ 2050 మాస్టర్ ప్లాన్ కనుక వచ్చి హెచ్ఎండిఏ లిమిట్స్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ దాటి ఉన్నాయనుకోండి, అప్పుడు అవన్నీ జోన్స్ మారే అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాలు మీకు ప్లస్ అవుతాయి కాబట్టి రీజనబుల్గా తీసుకోవచ్చు. తర్వాత చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మోజు పెట్టుకుంటున్నారు, డబ్బులు పోయినా సరే అనుకుంటున్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఉంటారు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ వాడుకుంటారు అన్నప్పుడు, ఎందుకంటే ఆ డెవలప్మెంట్స్ ఏమున్నాయో, ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయో అవి మీ మీదనే తీస్తారు డెవలపరు. క్లబ్ హౌస్ కట్టినా లేకపోతే ఇంకేం కట్టినా ఇంకేం చేసినా కూడా వినియోగదారుని మీద తీస్తాడు. కాబట్టి ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, మనం ఎఫర్డ్ ఉన్నాం, గో హెడ్, నో ప్రాబ్లం. బట్ మోజుతో మాత్రం మనకు అఫోర్డ్ చేయలేకపోయినా ఎక్కువ దయచేసి లెవెల్కి వెళ్ళొద్దు. అది నేనైతే చెప్పాలనుకుంటున్న ఒక సూచన. రైట్, ఇక సబ్జెక్ట్లోకి వస్తే, యాదగిరిగుట్ట వైపు మనకు 2021లో సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా టైంలో మంచి బూమ్ కనిపించింది. ఎందుకంటే యాదగిరిగుట్ట టెంపుల్ని పూర్తిగా రెనోవేట్ చేసి దాన్ని తిరుమల స్థాయిలో డెవలప్ చేస్తారని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పారు. దానివల్ల చాలామంది నమ్మి కొన్ని లక్షలాది మంది మనకు బీబీనగర్ నుంచి స్టార్ట్ అయితే బీబీనగర్, భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్ట సరౌండింగ్ ఏరియాస్, రాజాపేట వైపు, తర్వాత వంగపల్లి అండ్ ఇటు పెద్ద కందుకూరు, ఇంకా ముందుకెళ్తే ఆలేరు, జనగామ దాకా కూడా చాలా ప్లేసుల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 3-4 వేల నుంచి మొదలు పెడితే 15-20 వేల దాకా గజానికి చొప్పున కొన్నారు. తీరా టెంపుల్తో పాటు చేయాలని అనుకున్న ప్రాజెక్టులు ఏవి పట్టాలెక్కకపోవడం, ఆచరణ సాధ్యం కాకపోవడం, ఇంకా ఒక అడుగు ముందుకు వేయాలంటే ఆ రోజు ప్రభుత్వం లాస్ట్ మినిట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆలోచనలో మార్పు కారణంగా చాలామంది, లక్షలాది మంది ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక డైలమాలో పడిపోయారు. ఇంకా చెప్పాలంటే డిప్రెషన్లో పడిపోయారు. దానికి కారణం నేను ఇందాక నుంచి చెప్తూనే వస్తున్నాను. బట్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే, యాదగిరిగుట్ట టెంపుల్కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో, టీటీడీ బోర్డు, ఆ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్కు ఒక ప్రత్యేకమైన బోర్డు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులను
స్టడీ చేసి ఆ బోర్డు ఏర్పాటుకు వీలైనంత త్వరగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించమని చెప్పి ఆదేశించారు. సరే అనుకుండొచ్చు ఏం చేస్తారు అని. చాలామందికి తెలుసు, ఇప్పుడు తిరుపతిలో వస్తున్న ఆదాయాన్ని, తిరుపతి హుండీ కావచ్చు, రకరకాల దాతలు కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆ టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకొని తిరుమల తిరుపతితో పాటు దాని మీద డిపెండ్ అయిన చాలా ఏరియాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారి టెంపుల్స్ కట్టడానికి ఇన్వెస్ట్ చేస్తుంది. చాలా చోట్ల దాతృత్వ సేవలకు కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటి వాటికి కూడా కేటాయింపులు చేస్తుంది. అఫ్కోర్స్ ఈ మధ్య తగ్గాయి అనుకోండి, గతంలో ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్య తగ్గినాయి. ఈ మధ్య అంత కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువైంది. తిరుపతి అంటే తెలుసు కదా, నా మిత్రుడు ఒకతను చెప్పేవాడు, మేము అప్పట్లో నేను ఎస్వీబీసీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు తరచూ తిరుపతి తిరిగేవాడిని. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సీరియల్స్ బిగినింగ్ డేస్లో, వైస్ ప్రెసిడెంట్ హోదాలో ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ ఉండేది. ఆ టైంలో తిరిగినప్పుడు తిరుపతి ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. వెళితే అక్కడ దిగగానే వెంటనే డబ్బులు. తిరుపతి అంటే ఏంటి శర్మ, రూపాయి అంటే తిరుపతి వెళ్తే అంతే. స్వామివారి మీద మనకు చాలా అపారమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి, కానీ తిరుపతిలో డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మాత్రం కళ్ళెంబడ నీళ్లు వస్తాయి. ఏది ఎందుకు ఖర్చు పెడుతున్నామో అర్థం కాదు, అంతంత లెవెల్లో ఉంటాయి. పక్కన ఇక్కడి నుంచి అక్కడ దింపడానికి వాడు 200 రూపాయలు అడుగుతాడు. కొండ మీద కూడా అంతే, కొండ మీద కూడా ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి కదా, వాడు 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1 కిలోమీటర్ కూడా ఉండదు, 200 అడుగుతాడు. సరే ఓకే, అది ఓకే, అక్కడ స్వామివారు ఉన్నారు, వాళ్ళకు ఆశ్రయం కల్పించాడు, అట్లా ఉపాధి కల్పన స్వామివారు కల్పించారు కాబట్టి మనం దాన్ని ఏమీ అనలేం. అయితే టీటీడీ బోర్డు ఏదైతే ఉందో ఆ టీటీడీ బోర్డు తిరుమల తిరుపతితో పాటు స్వామివారికి సంబంధించిన ఆలయాలు ఉన్న చోట అదే రకంగా దానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఫోకస్ చేస్తుంది. ఈ దాతల ద్వారా టెంపుల్కు, తర్వాత హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దానికి ఖర్చు చేస్తుంది. ఒక ఇండిపెండెంట్ అథారిటీలుగా, అఫ్కోర్స్ పొలిటికల్ డెసిజన్ ప్రకారమే చైర్మన్ డైరెక్టర్ను నియమిస్తారు, కానీ కొంత ఇండిపెండెంట్ అథారిటీగా ఉండి పాలక మండలి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. సిమిలర్ టు టీటీడీ బోర్డు, యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు కూడా ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. ఏం జరుగుతుంది అంటే, గత ప్రభుత్వం హయాంలో ఏవైతే అనౌన్స్ చేసి పక్కన పెట్టేశారో అవి ఇప్పుడు ఒక్కొక్కటి పట్టాలెక్కే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బస్ టెర్మినల్ అన్నారు, ఇప్పటికీ బస్ టెర్మినల్ లేదు. పాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఆ రద్దీ అన్నీ నడుస్తున్నాయి. తర్వాత కొన్ని సరౌండింగ్ ఏరియాలో కొన్ని కార్యకలాపాలను నియంత్రిస్తామన్నారు, అవి కూడా నియంత్రించలేదు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, తర్వాత బస్వాపూర్ రిజర్వాయర్ అన్నారు. సరే, రిజర్వాయర్ అనేది ఇక పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అక్కడికి 11 టీఎంసీలు తీసుకొస్తామన్నారు. అదంతా ఈజీ కాదు. నాకు తెలిసి ఇప్పుడు కాళేశ్వరం మీదనే ఆ పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్న టైంలో ఇంకా బస్వాపూర్ రిజర్వాయర్ను టేకప్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో ఓవరాల్గా యాదగిరిగుట్ట దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరహాలోనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం యాదగిరిగుట్ట బోర్డు నియామకానికి సంబంధించిన అంశాలపై జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసంలో సమీక్ష నిర్వహించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఇప్పటికే రూపొందించిన ముసాయిదాలో కొన్ని మార్పులు చేశారు. ఆల్రెడీ ముసాయిదా రెడీ అయింది, డ్రాఫ్ట్ రెడీ అయింది. డ్రాఫ్ట్కు ఆయన కొన్ని చేంజెస్ చెప్పారు. సో ఆలయ సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆలయం తరపున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులను కూడా ఆయన అడ్వైజ్ చేశారు. సో ఈ మార్పులు చేర్పులు, సీఎం చెప్పిన చేంజెస్ ఏవైతే జరుగుతాయో ఆ వెంటనే టీటీడీ బోర్డు తరహాలో ఇక్కడ యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పడుతుంది. దానికి అఫ్కోర్స్ పొలిటికల్ డిసిజన్ తీసుకుంటారు, ఒక చైర్మన్ నియమిస్తారు, డైరెక్టర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్ల ఆధ్వర్యంలో, ఆ పాలక మండలి ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని టెంపుల్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అన్ని స్పీడప్ అవుతాయి. ఇది ఆ ఏరియాలో, అంటే టెంపుల్కు మనకు 7 కిలోమీటర్ల రేడియస్లో మనకు వైటీడీఏ ఉంది, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, మన హెచ్ఎండిఏ లాగా. దాని పరిధి కూడా ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వంకి గతంలో ఉండింది, బట్ అది వెనకబడింది. మేబీ అది కూడా ఇప్పుడు పట్టాలెక్కొచ్చు. సో టెంపుల్ రిలేటెడ్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా సరళీకరించమని చెప్పినట్టున్నారు. సో ఇది ఆ రూట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఖచ్చితంగా ఇది ఒక శుభవార్తనే అనాలి. ఎందుకంటే ఆ రోజు ఎంతెంత కొన్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఆ డబ్బులు రాక రీసేల్ చేసుకోలేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అందుకే నేను ఈ మధ్య నన్ను వరంగల్ గురించి ఎవరు అడిగినా కూడా నేను ఆ మాట చెప్తున్నాను, జస్ట్ ఓపిక పట్టండి ఒక 2 ఏళ్ళు అని. సో ఇది నేను చెప్తున్న ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. బోర్డుకు సంబంధించి నేను 1.5 మంత్ కిందనే నేను దీనికి సంబంధించిన వీడియో చేశాను. ఆ రోజు నేను చెప్పింది వాళ్ళ నిజమైంది. ఇప్పుడు నేను చదివి వినిపించాను సీఎం సమక్షంలో ఏం జరిగిందనేది.
సో కొన్ని ప్రెడిక్ట్ చేస్తే నాకున్న బ్యాక్గ్రౌండ్ సోర్స్ ఆఫ్ న్యూస్ వల్ల అది నిజమవుతుంది. సో ఇది ఇప్పుడు జరగబోతున్నది. దీనికి తోడు టెంపుల్ బోర్డు అథారిటీ ఏర్పడడం, ఇవన్నీ కార్యక్రమాలు జరగడం, దానికి తోడు MMTS కనుక రాయగిరి వరకు ఎక్స్టెండ్ చేయడం కావచ్చు, ఈ క్లస్టర్స్ ఏర్పడడం కావచ్చు, తర్వాత రాయగిరికి భువనగిరికి మధ్య త్రిబుల్ ఆర్ ఇంటర్ ఎక్స్చేంజ్ రావడం కావచ్చు, తర్వాత వంగపల్లి పెద్దకందుకూరు మధ్య రీజనల్ రింగ్ రైలుకు సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీ వస్తుంది. సో అందుకోసం మరీ దూరం బొమ్మని చెప్పి కూడా నేను అన్నాను. వరంగల్ హైవేకు యాదగిరి గుట్టకు ఆ దగ్గరలో అంటే ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. దీని ఇంపాక్ట్ బ్రహ్మాండం బద్దలైపోయి ఆలేరు దాకా ఉంటుందని చెప్పి నేను అన్నాను. ఆలేరు దగ్గర ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ ఇంకో క్లస్టర్ రాబోతుంది. ఆ క్లస్టర్ ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తే అక్కడ ఉంటుంది, ఆలేరు జనగాం మధ్య అప్పుడు ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ డెవలప్మెంట్స్ మాత్రం యాదగిరి గుట్టకు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అదేంటి శర్మ మొత్తం వరంగల్ రూట్ అంతా అని చెప్పిండు అని కాదు. భువనగిరి దాకా ఆల్రెడీ హై ప్రైస్ ఉంది. బీబీ నగర్ ఎయిమ్స్ దగ్గర కావచ్చు, భువనగిరి కావచ్చు, మొత్తం హై ప్రైస్ ఉంది. ఆ తర్వాతనే మనకు కొద్దిగా రీజనబుల్ ప్రైసింగ్, మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలిగినది అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం 15,000 per square యార్డ్. ఇంకా తక్కువే, పైకి కాదు, మ్యాక్సిమం టు మ్యాక్సిమం చెప్తున్నాను. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. యాదగిరిగుట్ట టెంపుల్కు వరంగల్ రోడ్డుకి జస్ట్ లెస్ దెన్ 10 కిలోమీటర్స్ రేడియస్లో. దానికి తోడు ఈ డెవలప్మెంట్స్ అన్ని కనుక వర్కౌట్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రీసేల్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కూడా ఒక 2 years వెయిట్ చేయండి. ఇప్పుడు నష్టానికి అమ్ముకునే బదులు కొంత బెనిఫిట్తో అమ్ముకునే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ పట్టాలెక్కితే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. హోప్ నేను మీకు కావాల్సిన సమాచారం, ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. సేమ్ టైం నా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. అదే రకంగా కనిపిస్తున్న నంబర్లలో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కొత్త ప్లాట్లు కావచ్చు, ఓపెన్ ప్లాట్లు కొత్త వెంచర్లో కావచ్చు, లేదా రీసేల్ ప్లాట్లు కావచ్చు, లేదా ఎప్పుడో కొని మీ ప్లాట్లను మీరు చూసుకోలేక సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఆ సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు, ప్లాట్ మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నింటి సర్వీసుల కోసం ఆ కనిపిస్తున్న నంబర్లలో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా చెప్తున్నాను, ఎవరైనా దయచేసి ఉచిత సలహాలు అడగండి. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఏదైనా కాంక్రీట్గా అడగండి, టక్కని చెప్తాను, క్లోజ్. వాదించొద్దు. నా అభిప్రాయం నేను చెప్తాను. నా అభిప్రాయం మీకు కొన్నిసార్లు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయం మీది, మీ దృక్పథం మీది, నా అభిప్రాయం నాది, నా దృక్పథం నాది. సేమ్ టైం నాకుండే ఇన్ఫర్మేషన్ వేరు యాజ్ అ జర్నలిస్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.